సైబరాబాద్ పరిధిలో వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ఇద్దరిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళ మెడలో చైన్ లాక్కుని పారిపోతుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుల నుంచి ఓ బైక్తో పాటు 80,000 విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడుతూ కాకీలకు సవాల్గా మారిన ఇద్దరు స్నాచర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 7న బైక్పై ప్రయాణిస్తూ మహిళల మెడలో గొలుసులను లాక్కుపోతున్న స్నాచర్లను స్థానికుల సాయంతో పట్టుకున్నారు. అప్పటికే 2 నేరాలు చేసిన నిందితులు 3వ చోరీకి ప్రయత్నించి దొరికిపోయారు. నిందితులు కూకట్పల్లికి చెందిన తాడిశెట్టి నాగబాబు, షాన్ హుస్సేన్ గా పోలీసులు గుర్తించారు. ఈ నెల 6న కేపీహెచ్బీలో కూడా ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. చైన్ స్నాచింగ్ చేసే ముందు ఇద్దరు నిందితులు రెక్కి నిర్వహించినట్లు సీసీ కెమెరాలో రికార్డయ్యింది. నిందితులిద్దరూ ఈజీ మనీ సంపాదించి జల్సాలు చేసేందుకే చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ రోజు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో మేము ఈ చైన్ స్నాచర్ ఇద్దరు మంది పట్టుకోవడం జరిగింది. గతంలో జూన్ 3 తేదీకి కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక చైన్ స్నాచింగ్ జరిగింది. అయితే సీసీటీవీ ఫుటేజ్ పూర్తిగా క్లియర్గా రాలేదు కాబట్టి ఒక బైక్ దాంట్లో కనిపించింది. బైక్ డిస్క్రిప్షన్ కొంతవరకు మాకు తెలిసింది. 2 మంది సస్పెక్ట్ పట్టుకోవడం జరిగింది. దీంట్లో లోకల్ సిటిజన్స్ కూడా మనకి క్లూజ్ ఇచ్చినారు, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. నిందితుల నుంచి ఓ బైక్ తో పాటు 80,000 విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. సీసీ కెమెరాలతో ఐటీ కారిడార్లో స్నాచింగ్లు తగ్గాయని చెబుతున్నారు పోలీసులు.